ఒక వ్యక్తి ఒక పనిని చెయ్యలేను అనడానికి 2 కారణాలుంటాయి. ఒకటి, ఆ పని ఎలా చేయాలో అతనికి తెలిసి ఉండకపోవటం. రెండవది, అసలతనికి ఆ పని చేసే ఉద్దేశం లేకపోవటం. వీటిలో మొదటిది టెక్నికల్ ఇష్యూ. రెండవదొచ్చేసరికి యాటిట్యూడ్ ఇష్యూ లేదా వాల్యూ ఇష్యూ అవుతుంది. ఈ యాటిట్యూడ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఉన్నవారు వాళ్ళెప్పుడూ గూడా డెవలప్ కాలేరు. కారణం ఏంటంటే, దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. కెనడాలోని ఆల్బెర్ట్లో డౌన్ టౌన్ అనే ప్రాంతంలో 1967లో కెనడా దేశానికి సంబంధించి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వాళ్ళు ఒక కట్టడాన్ని నిర్మించారు. అదేంటంటే కాల్గరీ టవర్స్. ఈ కాల్గరీ టవర్స్కి వచ్చేసరికి దాని ప్రత్యేకత ఏమిటంటే దీని ఎత్తు 190.8 మీటర్లు. బరువు వచ్చేసరికి 10,844 టన్నులు ఉంటుంది. ఈ బరువులో 60% అంటే 6,349 టన్స్ భూమికి లోపల ఉంటుంది. అంటే మనకి బయట కనబడేది ఎంత అంటే కేవలం ఒక 2,000 చిల్లర 3,500 మాత్రం. అంటే సగానికి పైగా ఆ బరువు భూమి లోపలే ఉంటుందన్నమాట. 60% బరువు భూమి లోపల ఉంటుంది. అంటే పునాదిగా ఉంటుంది. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గొప్ప కట్టడాలు గొప్ప పునాదుల మీద నిలబడతాయి. కాబట్టి విజయానికి కావాల్సిందేంటి? సరైన వైఖరి ఉండాలి. అసలు అతను ఏదైనా చేయాలనే ఆ యాటిట్యూడే సరిగ్గా లేకుండా అతను విజయాన్ని సాధించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్ ఈజ్ యాటిట్యూడ్. నువ్వేదన్నా సరే ఈ విజయం సాధించాలి, ఏదో ఒకటి సాధించాలంటే నీ వైఖరి సరిగ్గా ఉండాలి. నీ వైఖరి ఎలా డెవలప్ అవుతుందంటే ముందు నీకు తెలిసి ఉండాలి. అంటే అంతకుముందులాగానే ఫస్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో 2 కారణాలు ఏదైతే చెప్పుకున్నామో, ఒకటి ఎలా చేయాలో తెలియకపోవటం టెక్నికల్ ఇష్యూ. ఈ టెక్నికల్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలంటే నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. అంటే నువ్వు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించుకొని ఉండాలి. అంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దీని నుంచి నీ యాటిట్యూడ్ మారుతుంది. అంటే నాకు చాలా తెలుసు అని నువ్వు అంతటితో సంతృప్తి పడే బదులు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. నాకు తెలుసు అని నువ్వు అనుకుంటూ ఉంటావు, కానీ నీకు తెలిసింది ఏదైతే ఉందో అది నీ గతం. కానీ నువ్వు నీలోని నేర్చుకునే స్వభావం ఏదైతే ఉందో అది మాత్రమే నీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. వాట్ యు నో ఈజ్ యువర్ పాస్ట్. The ability to learn decides your future. సో నువ్వేదైనా సరే గొప్పవాడివి కావాలి అంటే నువ్వు నేర్చుకోవాలి. నీ యొక్క నేర్పరితనమే, నేర్చుకునే తత్వమే నీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కాబట్టి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విషయాలు ఏవైతే ఈ వీడియో ద్వారా నేర్చుకున్నారో అవి మీకు మాత్రమే. ఈ విషయాలు మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.